అందరికీ నమస్కారం అండి. నేనండి రప్ప టీవీ నుండి రావులపాలెం రిపోర్టర్ రామన్ మాట్లాడుతున్నా అండి. మరి మ్యాటర్ ఏంటంటే గతంలో జగనన్న ఇచ్చిన ఇళ్ల స్థలాన్ని సమాధులతో పోల్చి ఈనాడు అవే స్థలాలు ఉన్న కాలనీలకు పేర్లు మార్చి పచ్చతంబులు సంబరాలు చేసుకుంటున్నారండి. ఇక గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్స్ కి పిఎం తెచ్చి పబ్లిసిటీ చేసుకుంటారేటి. ఇది అట్టా ఉందంటే పక్కింటోడికి పుట్టిన బిడ్డకి బారసాల బాబోర్ చేసినట్టుందండి. ఇక భారీ బడ్జెట్ సినిమాలకి టికెట్ రేట్స్ పెంచేసి రాష్ట్రానికి ఆదాయాన్ని తేవాలన్న ఆలోచన కలిగిన మేధావులకి సంవత్సరం అంతా కష్టపడి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధరలు కల్పించి రైతన్నలకు అండగా నిలవాలన్న ఆలోచన లేకపోయాయి. మరానాడు సర్కారు బడిలో పేదోడు బిడ్డలు ఇంగ్లీష్ మాట్లాడితే హేళన చేసిన పచ్చ మీడియాలు ఈనాడు నారావారి వారసుడు ప్రతిభ మీద పెద్ద పెద్ద డిబేట్లు ఎట్టి మోసేస్తున్నారండి. ఇక్కడ వింతేటంటే పార్టీకి మధ్య వివక్ష చూపే మీడియా ఛానల్ ఉండడం కామనేనండి. పిల్లలకున్న ప్రతిభకు కూడా వివక్ష చూపే మీడియా ఛానల్ ఉండడం మన ఆంధ్ర చేసుకున్న అదృష్టం అండి. మరి ఆనాడు మైకులట్టుకుని మీటింగ్లు ఎట్టి అధికారం కోసం ఆంధ్రాలో అభివృద్ధి జరగలేదని అబద్దాలు చెప్పిన నోటితోనే ఈనాడు గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని మీడియా ముఖంగా అభినందిస్తున్నారండి. దీన్నే మా ఊర్లో కర్మ బూమరాంగ్ అంటారండి. ఇక యానిమల్స్ కూడా అంబులెన్స్ లెట్టిన జన్నేతను కాదని బకాయిలు కట్టలేక ఆరోగ్యశ్రీ ఎత్తేసిన బాబోని నమ్ముకున్నందుకు ఈ 5 ఏళ్లు అనుభవించక తప్పదని పలువురు విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటా అండి మరి.